హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా దిదికి వ్యాక్సినేషన్ ఉందన్నమాట, అందుకని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. మార్నింగ్ 8:30 లోపే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే కొంచెం లేట్ అయినా కానీ ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నాము, లేదంటే హాస్పిటల్లో అయితే చాలా రష్గా ఉంటుందన్నమాట. మార్నింగ్ నిద్రలోంచి లేపి తీసుకుని వచ్చేసాము. ఇంకా నిద్ర మత్తులోనే ఉంది, ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అన్నట్టుగా చూస్తుంది. కార్లో పడుకుంది వచ్చేప్పుడు, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా పడుకుందామని ట్రై చేస్తుంది, కానీ అంతా చిన్న పిల్లలు మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు కదా, అందుకని ఇంకా పడుకోవట్లేదు. అంటే చాలామంది జనాల్ని చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూస్తూనే ఉండిపోతుంది అనమాట. డాక్టర్ అపాయింట్మెంట్ తొందరగానే అయిపోయింది, కానీ వ్యాక్సినేషన్ టైంలో టోకెన్స్ ఇస్తారనమాట. అందుకని చెప్పి మన టోకెన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. మాకన్నా ముందు 16 మెంబర్స్ ఉన్నారు, మేము అంత తొందరగా వెళ్ళినా కానీ 16 మెంబర్స్ ఉన్నారు. 17th మా టోకెన్ నెంబర్, అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా హాస్పిటల్లోనే. సో ఈ ప్లేస్లో ప్రజెంట్ మేమున్న ప్లేస్లో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు స్కానింగ్ ఇక్కడే జరిగేదన్నమాట ప్రతిసారి. ఇప్పుడేమో బేబీ వ్యాక్సినేషన్ రూమ్ లాగా చేంజ్ చేశారు. అంటే కరెక్ట్గా నా ప్రెగ్నెన్సీ టైంలోనే, అంటే నేను డెలివరీ అయిన రోజే వాళ్ళు ఇంకో న్యూ బ్లాక్ ఒకటి ఓపెన్ చేశారు. అందుకని చెప్పేసి పిల్లలకిను ప్రెగ్నెంట్ లేడీస్కి ఇలా సపరేట్ బ్లాక్స్ పెట్టారనమాట. నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. వెనకాల రూమ్ ఉంది కదా, ఆ రూమ్లోనే ఫస్ట్ ఎన్టీ స్కాన్ అయిందనమాట ద్యుతికి. సో తను బొజ్జలో ఉన్నప్పుడు హార్ట్ బీట్ నేను ఫస్ట్ టైం బాగా ఎక్కువగా విన్నాను అనమాట. ముందు డాక్టర్ జస్ట్ వీక్స్లో ఉన్నప్పుడు చూపిస్తారు కదా, అలా కాకుండా ఎన్టీ స్కాన్లో మంచిగా క్లియర్గా వినిపించింది అనమాట. ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజైతే, నాకు చూస్తుంటేనే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అలా ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి మళ్ళీ. ఎంటర్టైన్ చేయండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. తేజ ఇట్లా ఒకసారి డిఫెన్స్ చూడు, సౌండ్ భయం వేస్తుంది నాకు. చాలాసేపటి తర్వాత సౌండ్ చేయకుండా పడుకుని పాపం ప్రశాంతంగా. ఇప్పుడు తర్వాత లేకుండా బూ 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 నవ్వుతామని ట్రై చేస్తుంటే అస్సలు నవ్వట్లేదు పాపం. ఏంటి తితిగాడు, నువ్వు నవ్వు తితిగాడు, ప్లీజ్ నవ్వాపుకుంటున్నావా? తితిగాడు ఎందుకురా సైలెంట్గా ఉన్నావు? ప్లీజ్ రా నవ్వు తితిగాడు. రే నవ్వాపుకుంటున్నావురా చిట్టి ఫిల, బుజ్జి ఫిల, నవ్వు తితిగాడు ప్లీజ్. ఎందుకు నవ్వాపుకుంటున్నావు? ఎందుకు నవ్వాపుకుంటున్నావు? ఎందుకు నవ్వాపుకుంటున్నావు? హాస్పిటల్కి తీసుకువెళ్ళాం కదా వ్యాక్సిన్ కోసమని. అక్కడ చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు చాలామందికి వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, సీజనల్ ఫీవర్స్ అటాక్ అయిన వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. అండ్ కాఫ్ అండ్ కోల్డ్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఇంకా వస్తుంటారు కదా హాస్పిటల్కి. అలా జ్యోతికి కూడా అటాక్ అయిందనమాట, వైరల్ ఫీవర్ వచ్చింది. సో అప్పటికి డాక్టర్ కూడా చెప్పారనమాట, అంటే వైరల్ ఫీవర్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నారు. కాకపోతే మనం ఎంత జాగ్రత్తగా చూసినా అక్కడ వ్యాక్సినేషన్ టైంలో బెడ్ మీద ఎక్కడో చోట ఇలా పడుకోబెట్టినప్పుడు అలా అటాక్ అవుతూ ఉంటాయి కదా. మేబీ ఎలా జరిగిందో తెలియదు, కానీ ఇంకా మొత్తానికైతే వైరల్ ఫీవర్ అటాక్ అయింది పాపము. జ్యోతి ఇచ్చూరా, జ్యోతి ఇచ్చూరా, జ్యోతి ఇంత అమాయకంగా ఉన్నాయన బుజ్జితోళ్ళు.
ఎంత నీరసంగా ఉంది తేజ పాపం. కళ్ళు అయితే మొత్తం నీరసంగా కనిపిస్తున్నాయి. చిన్నగా అయిపోయింది ఫేస్ పుచ్చి దాన్ని. తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది. ఇప్పుడు తగ్గుతుందో ఏమో మొత్తానికి. ఇలా చూస్తుంది చూడమ్మా ఏకంగా పాపం. ఫుల్ బోర్ కొడుతుంది దానికి. యాక్చువల్గా ఇంత సైలెంట్గా ఎప్పుడు కూర్చోదు కదా ఒక దగ్గర. ఫుల్ బోర్ కొడుతుంది దానివల్ల. ఇప్పటికి ఎన్ని రౌండ్లు వేసేదో కదా. నేను ఈరోజు కిచెన్లో చేస్తుంటే నాకు 1/2 అవర్లో మొత్తం అయిపోయింది. ఇది ఉంటే కనీసం 1.5 hour పట్టేది. తీసుకొచ్చి అక్కడికి వస్తుందా మళ్ళీ నేను చేసిన దగ్గరికి వచ్చి అలా ఉంటుంది కాసేపు. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి, మళ్ళీ అక్కడికి వస్తుంది, మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి. అలా ఎన్ని రౌండ్లు చేస్తుందో. ఈరోజు మధ్యకి ఆట వస్తుంది. ఒక బౌల్, ఒక గ్లాస్. వన్ నాట్ 2 ఫీవర్ ఉన్నా కానీ ఆడుతుంది ఇలాగా. వెరీ గుడ్, గుడ్ గర్ల్. మై డ్యూటీ ఈజ్ స్ట్రాంగ్, మై డ్యూటీ ఈజ్ స్ట్రాంగ్. నాన్న నీ జుట్టు ఇలా గుచ్చినట్టుంది. అంటే ఏమో మరి గడ్డమో హెయిరో, అది హెడ్ తల హెయిరో కానీ మొహం డిఫరెంట్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. నా బిడ్డమ్మ ఏం చేసింది? జ్యోతి, 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 ఏం చేస్తున్నావు నాన్న? తగ్గిపోయిందా నీకు? తగ్గిపోయిందా నీకు? తగ్గిపోయిందా? అబ్బా మన ఇంటి దగ్గర ప్రతిరోజు దీపావళి. ఎందుకు క్రాకర్స్ పెంచుతారో ఏమో అర్థం కాదు. వినాయక చవితికి క్రాకర్స్, నవరాత్రులకి క్రాకర్స్, దివాళీకి క్రాకర్స్, క్రిస్మస్కి క్రాకర్స్, న్యూ ఇయర్కి క్రాకర్స్, ఇంకేమున్నాయి, సంక్రాంతికి క్రాకర్స్, నాగుల చవితి, నాగుల పంచమి కూడా ఇస్తారా క్రాకర్స్తో? నాగుల చవితికి మేము కాలుస్తాం క్రాకర్స్. అవునా? మేము దివాళీకి ఇంకా కార్తీక పౌర్ణమికి అప్పుడు కంపల్సరీ క్రాకర్స్ కాల్చుతాం. నిద్ర వస్తుందంటారు నాన్నకి, మనం కూడా పజ్జుందాం. గమ్స్ ఫుల్ ఇచ్చింగ్ వస్తున్నట్టున్నాయి పాపం. ఎలా కొరుకుతుంది చిట్టి ఫెలో, బుజ్జి ఫెలో. కసా 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 కసా. ఐమ్ సారీ. ఏంటి నాన్న, నేను నిద్రపోకుండా నువ్వు నిద్రపోతావా? రాత్రి నేను నిద్రపోలేదు కదా, నిద్ర వస్తాను. అవును డ్యూటీ, నువ్వు నైట్ అంటుంటే ఎంత భయం వేసిందో, బాధగా అనిపించింది. పాపం బుజ్జి పాపకి ఎంత ఇబ్బందిగా ఉందో అని. దీంతో కొడుతుంది అనుకున్నావు కదా నువ్వు. డ్యూటీ, డ్యూటీ కూర్చో. కొంచెం ఓపిక వచ్చిందో లేదో స్టార్ట్ చేసింది. బాటిల్ దగ్గరికి వెళ్తున్నావు కదా, నాకు తెలుసు. ఈ బాటిల్ కదా ఎక్కడికో వెళ్తుంది, ఇంకేం కనిపించి. అరే అది బరువు ఉంటుంది, రే బరువు ఉంటుంది రాయ్. అమ్మో తేజ, నీ బాటిల్ ఎక్కడికో పోయింది, తెచ్చుకోపో. నీకన్నా ముందే డ్యూటీ వస్తుంది. వెరీ ఫాస్ట్
స్టార్ట్ చేసిందిరా బాబు, కొంచెం తగ్గిందో లేదో. వామ్మో బుజ్జి ఫెలో. సరిపోతుంది బంగారం. దా. అయ్యో 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 చిట్టి దానికి నిన్నంటే జస్ట్ 9 తర్వాతనే కదా. బుజ్జి పిల్లకి ఫీవర్ తగ్గినట్టుంది, అందుకని మంచిగా ఎంజాయ్ చేస్తుంది. మళ్ళీ నార్మల్ అయిపోయింది బుజ్జి పాప. దితి ఆర్ యు ఓకే? తగ్గిపోయిందిరా చిట్టిగాడు, బాగున్నావురా ఇప్పుడు. అమ్మో స్టార్ట్ చేసింది. అమ్మో 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 పడిపోతాం ఇద్దరు. నిన్నంతా బాడీ టచ్ చేస్తుంటేనే ఫుల్ ఫీవర్ తెలిసింది కదా, హీట్ బాగా వచ్చేసింది. ఈరోజు పర్లేదు, ఒకసారి టెంపరేచర్ కూడా చెక్ చేద్దాం. ఓకే దితిగాడు, టెంపరేచర్ చెక్ చేసేసుకున్నాం మళ్ళీ ఒకసారి ఫైనల్గా. ఇలా కొరుకుతుంది చూడు. ఇంకొంచెం రావాలి. మళ్ళీ స్టార్ట్ చేసింది రెజ్లింగ్. వామ్మో. కూర్చో. టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. కొంచెం సేపు అలా కూర్చో. చాలు. అబ్బో చాలాసేపు నుంచి చేస్తున్నావు, కూర్చో. మళ్ళీ నవ్వురా బుజ్జిగాడు. దితి మళ్ళీ నవ్వు దితి ఒకసారి. ఏంట్రా ఇది అగ్రెషన్?